తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతం చేసే కుట్ర అంట. నిన్న బక్కా జాక్సన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఆయన ప్రధానంగా మాట్లాడుతూ ఏదైతే ఈ బెనిఫిట్స్ పొందాల్సిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ కూడా దాదాపు 11,000 కోట్ల చిల్లర వాళ్ళకి అమౌంట్ రావాల్సింది. ఆ అమౌంట్ ఎందుకు ఇవ్వట్లేదు? ఇదంతా కూడా గవర్నమెంట్ నిధుల నుంచి ఇవ్వాల్సిన అమౌంట్ కాదు ఇది. వీళ్ళు ఉద్యోగం చేసినంత కాలం దాచుకున్న పైసల్ని, ఆ బెనిఫిట్స్ని ఇప్పుడు ఏదైతే రిటైర్మెంట్ తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ పైసలు ఇప్పటికీ ఇవ్వకపోవడం, చాలామంది వాటి గురించి చూసి మనస్తాపం చెంది చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బిడ్డ పెళ్లి కోసమో లేకపోతే పై చదువుల కోసమో వేరే అంశాల కోసం దాన్ని దాచుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రిటైర్ తర్వాత ఆసరా కోసం ఇల్లు కట్టుకోవడానికి కొంతమంది, బిడ్డ పెళ్లి చేయడానికి కొంతమంది, పిల్లల్ని విదేశీ చదువులు చదివించడానికో ఉన్నత చదువులు చదివించడానికో ఎన్నో ఆశలు పెట్టుకుని రిటైర్ తర్వాత హ్యాపీగా జీవించడం కోసం ఆ పైసలు దాచుకున్న పరిస్థితి. సొంత పైసలు అవి, ఉద్యోగులు కష్టపడి సంపాదించుకున్న పైసలు అవి. ఆ పైసలు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఆ 11,000 కోట్లు ఏం చేసింది అనే దాని మీద క్లారిటీ లేదు. పోనీ కనీసం ఎవరైనా దాని గురించి మాట్లాడుతున్నారంటే లేదు. కనీసం ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకోని పరిస్థితి. చాలామంది చనిపోతా ఉన్నారు. ఆ చనిపోయే వాళ్ళ గురించి కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు. చావు బతుకుల మధ్యలో ఉన్నారు, ఆపరేషన్కి డబ్బులు లేవని చెప్పి ఒక అతను లెటర్ కూడా రాసిండు ప్రభుత్వానికి. కనీసం అప్పుడు కూడా ప్రభుత్వం స్పందించిన పరిస్థితి. ఆయన చనిపోయింది పాపం ఇటీవల. ఇక త్వరలోనే ఆర్థిక ఎమర్జెన్సీ అంటారు. చంద్రబాబు డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ, కాంగ్రెస్ బృహత్తాత్మక నేత బక్కా జాక్సన్ తెలంగాణకు కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతున్నదని కాంగ్రెస్ మాజీ నేత బక్కా జాక్సన్ ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ కలిసి కుట్రకు తెరలేపారని చెప్పారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ, ఏపీ విడిపోయినప్పుడు హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయాలన్న డిమాండ్కు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకోలేదని, అదే క్రమంలో ఓటుకు నోటు కేసులో A1గా ఉన్న రేవంత్, అలాగే A2గా ఉన్న చంద్రబాబును తనకు తెలంగాణ టీడీపీని ఇచ్చేయాలని బ్లాక్మెయిల్కు దిగాడని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసేదేం లేక చంద్రబాబు తట్టాబుట్టా సర్దుకొని ఏపీకి వెళ్ళిపోయాడు. నాటి నుంచి తెలంగాణపై కక్ష పెంచుకొని పగ తీర్చుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నాడని తెలిపారు. శిష్యుడు రేవంత్ తెలంగాణ సీఎం కావడంతో మరోసారి తన పగ సాధించేందుకు పన్నాగం పదుతున్నాడని చెప్తున్నారు. చంద్రబాబు దశల వారీగా కుట్ర ప్రారంభించాడని, మొదటి దశలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతి భద్రతల సమస్య పేరుతో 2024 నవంబర్ 27 నుంచి డిసెంబర్ 28 వరకు అప్పటి సివి ఆనంద్తో 144 సెక్షన్ అమలు చేయించారని జాక్సన్ తెలిపారు. రెండో దశలో కమిటెడ్ ఎక్స్పెండిచర్తో కోతలు ప్రారంభమయ్యాయని, రాజ్యాంగంలో కమిటెడ్ బడ్జెట్ అనేది ఉన్నదని, దాని ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, అలాగే పింఛన్లు, పిఆర్సీ, అలాగే డిఏలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అలాగే జార్ఖండ్ సహా 95 రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు 50% పిఆర్సీ, డిఏలు ఇచ్చాయని, కానీ తెలంగాణలో ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలిపారు. జీతాలు, పిఆర్సీ, డిఏలు ఇవ్వకుండా రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే పనిలో సీఎం ఉన్నాడని ఆరోపించారు. తెలంగాణకు రాబడి ఖర్చులు లెక్కిస్తే నెలకు 30,000 కోట్లు మిగులుతాయని, కానీ రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రచారం చేస్తూ దోచుకుంటున్నారని, ఈ విషయంలో సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు దొంగలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తన సొంతింటి మరమ్మతులకు 3 కోట్లను ప్రభుత్వ ఖజానా నుంచి వాడుకున్నారని ఆరోపించారు. డిప్యూటీ సీఎం తన కొడుకు ఎంగేజ్మెంట్ను సైతం ప్రజాభవన్లో ప్రభుత్వ ఖర్చుతో జరిపించాడని చెప్పారు. రాష్ట్రంలో లేని
కరువును చూపిస్తూ ప్రజల దృష్టి మళ్లించేందుకు దివంగత నాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అంశాన్ని ముందుకు తెచ్చారని ఆరోపిస్తూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఇప్పుడు విగ్రహాల గురించి ఏదైనా కావచ్చు, చర్చ ఏదైనా కావచ్చు, కానీ వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్కి సంబంధించి కనీసం ప్రభుత్వం నుంచి ఎవరు మాట్లాడారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు బక్కా జాక్సన్ గారు చెప్పిన దాంట్లో, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంటి మరమ్మతులకు 3 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి వాడుకోవడం, లేదంటే బట్టి విక్రమార్కకి సంబంధించిన కుమారుడు ఎంగేజ్మెంటు ప్రజాభవన్లో ఓపెన్గా జరిగింది. అది కనీసం దాని మీద ఎవ్వడు కూడా మాట్లాడలేదు ఇప్పటివరకు, ఎవ్వడు కూడా మాట్లాడలేదు. అదొక ప్రభుత్వ ప్లేస్ అది. మరి ఆడెట్లా చేస్తారు? ఇప్పుడు దాని మీద ఖర్చు పెట్టినప్పుడు ఎలక్ట్రికల్ బిల్లు, అక్కడ ఉన్న స్టాఫ్, వీళ్ళంతా ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మరి అక్కడ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అయినట్టే కదా.